అంటే ఇవన్నీ మీరు మీ నాయకుడికి ఎందుకు నేనేం చెప్తున్నానంటే చెప్పండి. ఇది తప్పు, ఉమ్, ఇది తప్పు. మాచర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డి అరాచకాలు అని చెప్తున్నా నేను. ఉమ్, నేను ఏది కూడా నేనేం మావాడేం చేయలేదు, మావాడు పెద్ద సాంప్రదాయి ఉమ్, అని చెప్పి నేను చెప్పలా. ఉమ్, చేసిన తప్పులు చెప్తున్నా, ఉమ్, చేసిన ఒప్పులు చెప్తున్నా. ఉమ్. అది ఇవన్నీ నువ్వు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి అధిష్టానాన్ని దృష్టికి తీసుకొని తీసుకెళ్లారా మరి? పోయినాం. ఆ, ఏమన్నా వెళ్ళా మా మాట. ఈ మాట లేదా? ప్రధాన కార్యదర్శిగా ఉండి మీరు ఇంకేం ఉపయోగం? అవునయ్యా, ఉంటారు కదా కొంతమంది బ్రోకర్లాడా. ఉమ్, ఆ, ఎవరా బ్రోకర్లు? ఎవడో నీకు అన్ని చెప్పాలనా? ఎవడో బ్రోకర్లు అంటే నీకు చెప్పాలనా? నువ్వు అయ్యవా? ఉమ్, నువ్వు అయ్యవా? ఉమ్, నువ్వు అయ్యవైతే నీకు చెప్పాలనా? ఉమ్. ఆ? అంటే నాకు చెప్పండి సార్, జనాలకు తెలియాలి కదా. అవునయ్యా, తెలిసిన ఇన్ని అరాచకాలు చేశారు మీరు. తెలిసిన వాళ్ళకి తెలుసు, ఆ, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు చెప్పాల్సిన అవసరం కాదు సార్, జనాలకు తెలియదు కదా ఇన్ని అరాచకాలు చేశారు కదా. తెలుసయ్యా, అందరికి తెలుసు. జనాలేమి అంత ఎర్రిగా ఏమి లేరు. జనాలకు బ్రహ్మాండంగా తెలుసు. అంటే జనాలకు తెలుసు అంటారు. జనాలు ఇంకా శుద్ధ పూసలు చేశారు మీరు. జనాలకు తెలుసు అని చెప్పిన నేను. అవన్నీ ఏం మాట్లాడాలి, జనాలకు తెలుసు. 175కి 175 అన్నారు. 8 178 మిగతా 3 2 అస్సామును 2 కాట్పాడి, 1 కాట్పాడి తిరువల్లూరు, 2 తమిళనాడు, 1 అస్సాం, మొత్తం 178. మరి మీరే చెప్పారు కదా పిన్నెలు ఓడిపోతాడు అని. పోతాడు. మరి 175 ఆంధ్రాలో కాదే నేను చెప్పేది. ఆ 3 వచ్చాయి కదా, 7 3 పోయినా ఆ 3 కవర్ చేసి 175 గెలుచాము. ఓకే, ఇక్కడ 3 పోయినా 3 కవర్ చేస్తారు. అంత కాన్ఫిడెన్స్ ఉంది మీకు? ఉండాలి కాబట్టే కదా కూర్చొని మాట్లాడుతున్నావు. ఉండాలి కాబట్టే కదా నువ్వు నా ఎదురు కూర్చొని మాట్లాడుతున్నావు. సరే, నిన్న వచ్చిన కేకే సర్వే అంటే 21కి 21 జనసేనకి ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నాడు. దానికి నువ్వు చెప్తావు? చూద్దాం. అంత కాన్ఫిడెన్స్ అతను ఎందుకు చెప్పారు? ఎందుకంటే లాస్ట్ టైం అతను కూడా వైసీపీకి 150 వస్తాయని చెప్పాడు. ఆయన చెప్పినట్టే వచ్చాయి. ఈసారి కూడా అట్లా ఎందుకు రాదనుకుంటున్నారు మీరు? రాదని నేను అనుకుంటాను. అదే ఎందుకు అనుకుంటున్నారు అన్న? మేము చేసిన అభివృద్ధి, సంక్షేమం. అభివృద్ధి చెప్పండి. సంక్షేమం పక్కన పెడితే అభివృద్ధి చెప్పండి. 25,000 కిలోలు బ్రెజిల్ నుంచి డ్రగ్స్ తెప్పించినాం. అభివృద్ధి కదా? అభివృద్ధే కాదా? గత ప్రభుత్వాల్లో ఎక్కడైనా సరే, ఉమ్మడి కడప జిల్లా గాని భారతదేశంలో ఎక్కడైనా సరే ఇన్ని పోర్టులు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎక్కడైనా సరే 25 టన్నులు 25 టన్నుల కంటైనర్ బ్రెజిల్ నుంచి డ్రగ్ రావటం అనేది ఏంది? ఇది ఒక చరిత్ర కదా, ఇది ఒక హిస్టరీ కదా, ఇది అభివృద్ధి కదా? ఇది అభివృద్ధే కదా? అది అభివృద్ధి. అది మరి అది డ్రగ్స్ గంజాయి పెట్టి అభివృద్ధి. మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ ఆస్తులు, కలెక్టరేట్లు, తహసీల్దార్ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు అన్ని తాకట్టు పెట్టడం ఇది అభివృద్ధి కదా? ఎవడైనా తాకట్టు పెట్టాడా? నీ షేర్ ఎంత వచ్చింది దాంట్లో నుంచి? చెప్పేది నువ్వు ప్రశ్నే, నువ్వు క్వశ్చన్ వేసినావు, సమాధానం విను, చెప్పండి, మళ్ళీ మాట్లాడు. ఓకే. అదే విధంగా సచివాలయం తాకట్టు పెట్టడం అనేది ఇది అభివృద్ధి కదా? ఎవడైతే మందు బాబులు ఉంటారో, మందు తాగేటువంటి వ్యక్తులు కిడ్నీలు, లివర్లు ఎత్తుకోమని తాకట్టు పెట్టడం అంటే ఇది అభివృద్ధి కదా? సిపిఎస్ రద్దు చేస్తాం వారానికి అని చెప్పి చేయకపోవడం ఇది అభివృద్ధి కదా? చేపల మాటలు, ఫిష్ మాటలు, మటన్ మాటలు రావటం అంటే ఇది అభివృద్ధి కదా? నవ్వు వస్తున్నాయి మీ అభివృద్ధి చూస్తున్నా. అవును, అభివృద్ధి కదా? చెప్పండి. మరి రోడ్లు బాగా వేస్తే ఎక్కువ స్పీడ్ పోయి యాక్సిడెంట్లు అవుతాయని చెప్పి రోడ్లు వేయకుండా సాలియటం అనేది అది అభివృద్ధి కదా? గుంతలు ఉంటే స్లోగా పోతారు కదా, ప్రాణహాని ఉండదని చెప్పి ఏం తప్పు కాదు కదా అది. ఇప్పుడు రోడ్లు అనేటివి నువ్వు కరెక్ట్ గా వేసినావంటే, రోడ్లు బాగున్నాయంటే స్పీడ్ ఎక్కువ కొడతారు, ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పి రోడ్లు వేయకుండా గుంతలతో ఉన్నాయంటే, గుంతలు ఉన్నప్పుడు స్లోగా పోతాడు చూసుకోండి. చాలా బాగుంది అభివృద్ధి. మరి ఇంతకన్నా అభివృద్ధి ఇంకేం కావాలా? మద్యపాన నిషేధం చేస్తామన్నాము, డబ్బులు పెంచారు, చెయ్యలా. మద్యపాన నిషేధం చేయకపోగా మేమే తయారు చేసి మేమే మా వైన్ షాపుల్లోకి అమ్ముకుంటా ఉంటాం, ఇది అభివృద్ధి కదా? చంద్రబాబు నాయుడు అయితే పక్క రాష్ట్రం నుంచి తెచ్చేవాడు ముందు. మేము అట్లా అంటే మేమే స్పిరిట్ తెప్పించి మేమే పులివెందుల్లో, వేంపల్లో, బత్తాయి చెట్లలో రెడీ చేసి రాష్ట్రం అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అభివృద్ధి కదా ఇది? మరి ఇన్ని అభివృద్ధులు చేసినప్పుడు ఇంకేం కావాలి మీకు? అంటే వైన్ షాప్కి వెళ్తే మనం ఓన్లీ క్యాష్ హ్యాండ్ కదా, స్కానర్ ఉంది పెట్ట మీరు? స్కానర్ మాకేం పని? ఇప్పుడు ఎలక్షన్ టైం ఉన్నాం, ఇప్పుడు మొన్నటిదాకా ఎలక్షన్ టైం. ఆయా మండలాల్లో ఉండేటువంటి వైన్ షాపుల్లో ఈ మండల పార్టీ ప్రెసిడెంట్, నువ్వు మా పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ అసలు కానలే చెప్తా అయినయ్యా. సపోజ్ నువ్వు అయినా కూడా మేము చేర్చుకోలే గానీ, ఇప్పుడు నువ్వు ఉంటావు సపోజ్, నీ దగ్గరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆ డబ్బులు, క్యాష్ అంతా కూడా. అదే నువ్వు డిజిటల్ పేమెంట్ అయితే నీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్, బొక్క భోషాణం ఇదంతా ఉంటది. సాయంత్రం వచ్చిన కలెక్షన్ నువ్వు ఎత్తుకోపోతావు, ఎత్తుకొని మండలం అయిపోతే ఏ పంచాయతీలు ఉన్నాయి, పంచాయతీల్లో వార్డు మెంబర్లకు అందరికి బూతులు వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసినాము. మరి ఎంతనికి వేసారు? మధ్య మీద బాగానే వేసాం. బాగానే వేసారా? సుమారు 2 కోట్లు. ఒక దీవెని కొనాలంట, మాకు దీవెని కొనాలంట. అయిపోయింది, కొన్నాం ల్యాండ్, అది రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది మొన్న. అందుకే కదా లండన్ లో 2 రోజులు ఉండింది. డబ్బులు మొత్తం ధరలు ఇచ్చారు ఇక్కడి నుంచి?
ఎట్లయినా తరలిస్తాం, కంటైనర్ లో ఎట్లయినా తరలిస్తాం. ఎట్లయినా తరలిస్తారు. అంటే ఇంక శివాజీ సినిమాలో ఒకటి ఉంది కదా, ఇక్కడ నుంచి డిజిటల్ పేమెంట్ చేసి ఆడికి వెళ్ళి లండన్ నుంచి ఒక వ్యాన్ వేసుకొని వస్తాడు బండి అంటే వచ్చినాయి డబ్బులు. వచ్చుంటాయి ఆ డబ్బులు మొత్తం వేసేసారు. ఇంకా అక్కడే వేస్తాం సార్. 2024లో గెలిస్తే ఇంక వేరేగా ఉంటుంది సీను, ఇంక వేరేగా ఉంటది. ఆంధ్రప్రదేశ్ మొత్తం దూచేస్తారు. రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే పోలవరం కడతాడు. రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే పోలవరాన్ని పూర్తి చేస్తాడు. ఆ గట్స్ ఉన్నాయి ఎవరికన్నా? రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మే గట్స్ ఉన్నాయా? ఏం ఎవరికి లేవు. మరి మా ఓడికి ఉంటాయి. అదే పులివెందుల పులి అంటే అంత ధైర్యం చెప్తున్నాను మరి. అవును, ధైర్యంగానే చెప్తాం కదా. రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేస్తాం, నిద్రపోతాయని చెప్తున్నావా? ధైర్యంగానే చెప్తున్నాం కదా. మరి రోజు చెప్తాను నేను, ఈ రోజు కాదు. నీవు ఈ రోజు కొత్తగా చూస్తున్నావు, ఎప్పుడు చూస్తున్నాను నేను కూడా. నన్ను ఈ రోజు ఏమైనా కొత్తగా చూస్తున్నావు? రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మి పోలవరం కట్టేదానికి అన్న సిద్ధంగా ఉన్నాడు. అది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జోలికి మీరు అనవసరంగా మీ పార్టీ నాయకులు. ఆయన వల్ల ఇప్పుడు ఆయన కింగ్ మేకర్ అయ్యాడు పవన్ కళ్యాణ్. మీరు ఆయన వల్ల ఆయన పవన్ కళ్యాణ్ ఎప్పుడు కింగ్ మేకర్ అట్లా కాదు. ఈసారి మాత్రం మీరు భూస్థాపితం అయిపోతారు. ఎందుకంటే 21 కూడా వేస్తున్నారంట. నేను వచ్చిన సర్వే ద్వారా చెప్తున్నా, 21 కూటమి 130 సీట్లు సంథింగ్ వస్తాయంట. అవన్నీ గెలిస్తే మీరు అన్ని ఎక్కడ అనవసరంగా పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళారు. ఇప్పుడు మీరు అదబాతానికి వెళ్ళిపోయారు. అట్లా మీకు ఇంకా బాధ అనిపించట్లేదు? నాకేం బాధ అనిపిస్తుంది ఆయన జోలికి ఎందుకు వెళ్ళాం మనం అని. ఆయన జోలికి వెళ్ళకూడదనే నేను కూడా చెప్పిన. ఎందుకంటే ఫస్ట్ ఇదే పెళ్లి గురించి మాట్లాడతా అది ఇది అంటా ఉంటే వద్దురా స్వామి, మనకు ఆ పేపర్ రాయించేవాడు ఒకరు ఇదిగా రాయించాడు, వద్దని చెప్పిన. మా వాడికి మళ్ళీ ఏం చేసినారు, చీర కట్టినారు, బొట్టు పెట్టినారు, పాపడు పిల్లలు పెట్టినారు, పెళ్లికి రెడీ ముస్తాబు చేసినారు. 4 పెళ్ళాం అని చెప్పి ఇప్పుడు ఆ పిఠాపురంలో చూస్తే 4 పెళ్ళాం తాలూకా అని చెప్పి కూడా నెంబర్ ప్లేట్లు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా వాడు ఒకటి సీమరాజా తాలూకా అని చెప్పి కూడా వేసుకున్నాడు. అవును, నీకు ఫ్యాన్స్ అయిపోయారు బయట. సీమరాజా తాలూకా అని చెప్పి కింద నెంబర్ ప్లేట్ లో వేసుకున్నాడు. దానికి ఏం చేద్దాం? అంటే కొంతమంది బాబాని చంపినోడు తాలూకా కూడా అంటున్నారు, వేశారు. చూసాను నేను కూడా, నాకు కూడా పంపించినారు కొంతమంది. అంటే ఇంత వ్యతిరేకత వచ్చినా సరే నువ్వు ఎందుకు ఇప్పుడు కూడా మీ పార్టీ సపోర్ట్ చేస్తా ఉన్నావు? ఖచ్చితంగా గెలవాలి కదా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి కదా. 2019 నుంచి 2024 వరకు ఎటువంటి అభివృద్ధి జరగకపోయినప్పటికీ ఈసారి మాత్రం 2024లో తప్పకుండా భారీగా అయితే అభివృద్ధి జరుగుతుంది బ్రదర్. అంటే ఇప్పుడు రేపు పొద్దున మీ జగన్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఫుడ్ ఎలా ఉంటది? ఫుడ్ కి ప్లేట్ ఎంత పెడుతున్నారు? ఫుడ్ బ్రహ్మాండంగా ఉంటది. అదే సుమారు ఎంత ఉంటుంది ప్లేట్? ఎంత ఉంటది అంటే నేను పోతే కదా, అంటే నువ్వు దగ్గర ఉండి ఏర్పాట్లు చూసుకుంటావు కదా. పోవాలా? రేపు వెళ్తాను. 3వ తారీఖు 3వ తారీఖు సాయంత్రం బయలుదేరుతాను. ఎక్కడ ఏర్పాట్లు? వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీదనే. ఇంకా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద సరిపోతారా? జనాలు సరిపోతారు దాని మీద సరిపోతారు. దాని మీద సరిపోతారు. ఇంకా బయట బీచ్ లోను అంతా మొత్తం సెట్టింగ్లు గిట్టింగ్లు వేసి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇంట్లో సెట్టింగ్లు వేసాం 5 కోట్లు పెట్టి, ఒక్క బీచ్ లో వేయలేము సెట్టింగ్ లో. అంటే ఈసారి గుడివాడ అమర్నాథ్ కూడా ఓడిపోతున్నారంట కదా. గుడ్డు పగులుతుంది ఈసారి. ఎవరు ఓడిపోతాడా? దేనికి? ఎవరు చెప్పారు? అయిపోయిందండి, సీన్ అయిపోయిందండి. ఏం లేదు, ఈసారి 2024లో గెలచాలా, కోడిగుడ్డు పిగలాలా, పిల్ల బయటకు రావాలా, కంపెనీలు తేవాలా, మన రాష్ట్రంలో నిరుద్యోగులు అనేవాళ్ళు లేకుండా చేయాలా, రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి పనులు చేయాలని మేము సంకల్పంతో మేము ఉంటే నువ్వేందా ఆట మాడతావు? అంటే మీ జగన్ గారి చైన్ అభివృద్ధిలో 2 చెప్పు. చైన్ 2 చాలు, ఎక్కువ. అన్ని చేశాడు. అన్ని చేశాడు. చేయిందాడా? చైన్ చెప్పు. నువ్వు చెప్పు. ఏదో ఇది చేయలేదని. రాజధాని కూడి పెడతా? కూడి పెట్టబోతే ఉపాధి కల్పిస్తుంది కదా నిరుద్యోగులకి. నేనన్నా మాట కాదు, మా శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బిఎఫ్ మసూదన్ రెడ్డి రాజధాని ఏం కూడి పెడతా అన్నాడు. అర్థమైందా? నేను అదే కోణంలోనే పోతా, రాజధాని కూడి పెడతా అంటున్నా. మరి దానికి ఏం చెప్తాం? అంటే నువ్వు మీ ఇద్దరు ఒకటే పార్టీ కాబట్టి ఒకే కోణంలో ఆలోచిస్తారు. బట్ బయట నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? చెప్పండి. రాజధాని అనేది చంద్రబాబు నాయుడు ఉండగా పరుగులు పెట్టించి కట్టించాడు. పోలవరాన్ని కూడా అదే విధంగా కట్టించినాడు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో ఏదైతే చంద్రబాబు నాయుడు బిల్డింగ్లు కట్టినాడో వాటిలో గబ్బిలాలు తిరుగుతున్నాయి. డిమాన్స్ట్రేషన్ కూడా చేశాడు వచ్చిన 10 రోజులకి. వాటిలో గబ్బిలాలు తిరుగుతున్నాయి, చెట్లు మొలిచినాయి. మా ఓడి ఆడ అడుగు పెడితే ఆడ చెట్లు మొలచటమే. అభివృద్ధి అనేది మాకు తెలియదు. మాకేం అవసరం అభివృద్ధి? ఏం కావాలా? మద్యం అమ్ముకుంటుంది, ఇసుక అమ్ముకుంటుంది, మైనింగ్ చేసుకుంటుంది, ఎర్రచందనం అమ్ముకుంటుంది, గంజాయి అమ్ముతుంది, డ్రగ్స్ తెచ్చుతుంది,
సరే ఇంకేమన్నా రాష్ట్రానికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పాడు కావాలంటే ఏదన్నా ప్రభుత్వ ధనం, ఏదన్నా ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ బిల్డింగ్ లో వాటి కలెక్టరేట్ లో అవి తాకట్టు పెట్టి తెచ్చితే ఇంకేం కావాలి మాకు? మా వాడేమో ఇంట్లో నుంచి బయటకు రాకపోయా, హెలికాప్టర్లో పైన పోతా ఉన్నా కింద చెట్లు నరికితిరి, ఏంది ఏమవుతుంది? ఎవరికైనా మా వాడు ఒకవేళ పులివెందులు పోవాలన్నా కూడా నవ్వుతావేమయ్యా నువ్వు? చెప్పండి. నవ్వుతావు నవ్వు వస్తుంది అంటే నేను మాట్లాడేదా? కాదు కాదు, చెప్పండి. ఏమన్నా మా వాడు పులివెందులు పోవాలన్నా కూడా 1000 మంది పోలీసులు వలయం, తోగుడు పనుల వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని పెట్టి షటర్లు వేసి పరదాపట్లు బారికేళ్లు కట్టుకొని బ్రహ్మాండంగా పోయా వచ్చి